థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఆర్కే. అందరికీ నమస్కారం. 17 ఏళ్ళు పట్టింది ఇలా ఒక ఈవెంట్లో నేను స్టేజ్ మీదకి, నా సినిమాకి సంబంధించిన ఈవెంట్లో నేను స్టేజ్ మీద రావడానికి 17 ఏళ్ళు పట్టింది. చాలా సినిమాలు మీరు తెలుసు, నేను డైరెక్ట్ చేసిన సినిమాలు తెలుసు, ప్రొడ్యూస్ చేసిన సినిమాలు తెలుసు, కానీ ఏ సినిమాకి ఈవెంట్ చేసుకోలేదు. నేను ఈవెంట్ జరగలేదు, చాలా అనివార్య కారణాల వల్ల జరిగిన వాటికి నన్ను పిలవలేదు. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఎన్నో ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో డైరెక్ట్ చేశాను, టెలివిజన్ షోస్ డైరెక్ట్ చేశాను, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ నా సినిమాకి నా లైఫ్లో జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్. అండ్ దాంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు టైం తీసుకుని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, మై యాన్సిస్టర్స్, ఎవ్రీవన్. సో దర్ సంథింగ్ కాల్డ్, మనం చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరం చిన్నప్పటి నుంచి ఎన్నో డ్రీమ్స్ ఏనో పోగు చేసుకుంటాం. నేను అదవ్వాలి, ఇదవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి. కాకపోతే ఇంట్లో వాళ్ళు మన సామర్థ్యాన్ని గుర్తించకపోవటం వల్ల, మన స్నేహితులు మనల్ని చిన్న చూపు చూడటం వల్ల, చుట్టూ ఉన్న వాళ్ళు కించపరచడం వల్ల, అండర్ ఎస్టిమేట్ చేయటం వల్ల వాటిని ఎక్కడో చేసుకుంటాము. కానీ లోపల చాలా ప్రిపేర్ అవుతుంటాం, సైలెంట్గా ప్రిపేర్ అవుతుంటాం. ఆ ఒక డే, ఆ ఒకరోజు నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను అని చాలా సైలెంట్గా మనలో మనం ప్రిపేర్ అవుతుంటాం. అండ్ ఒకరోజు ప్రిపేర్ అయ్యి మనం ఎన్నో ఆహారనిశలు కష్టపడి ఎన్నో రోజులు నిద్రలు మానేసి, తిండిలు మానేసి కష్టపడి ఒకరోజు ఏదో చేస్తాం. కాకపోతే యూనివర్స్ ఇస్తుంది అంతా, అంటే అన్ని రోజుల పాటు, అన్ని సంవత్సరాల పాటు ఒక దాని గురించి, ఒక విషయం గురించి, ఒక విషయం నేను చెయ్యాలి, ఒక పని చెయ్యాలి అని మనం ఏవైతే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలన్నిటికీ యూనివర్స్ ఒకరోజు మనకి ఆన్సర్ ఇస్తుంది. ఒక 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 మనం అనుకున్నది చేస్తాం. కాకపోతే రైట్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ పాయింట్ ఇంపోస్టర్ సిండ్రోమ్ అడ్డొస్తుంది మనకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరికి చూపించుకోలేక, లోపలున్న డ్రీమ్స్ని ఎవరికి చెప్పుకోలేక, లోపలున్న ఆలోచనలు, లోపలున్న ఎమోషన్స్ని ఎవరికి చెప్పుకోలేక అణుచుకుని ఉంటాం కదా. సడన్గా ఒకటి మనం అనుకున్నది చేసిన రోజున మనం దాన్ని నమ్మలేకపోతాం అనమాట. ఏంటి వీళ్ళందరూ నేను చేసిన పని గురించేనా గొప్పగా మాట్లాడుతుంది, ఏంటి నాకేనా, నన్నేనా అప్రిషియేట్ చేస్తున్నారని ఈ యూనివర్స్ అంతా ఏకమైపోయి మనకు అన్నీ ఇస్తుంది. కానీ మనకు మాత్రం ఇంపోస్టర్ సిండ్రోమ్ అడ్డొచ్చి దాన్ని నమ్మటం మానేస్తాం. వీ డోంట్ బిలీవ్ ఇట్. అండ్ ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ అనుకున్నది సాధించి, ఇది సాధించింది నేనేనా, ఈ అప్రిషియేషన్ అంతా నాకేనా అని 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 అనే అటువంటి ఆ డైలమాలో కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి. ఇంపోస్టర్ సిండ్రోమ్లో కొన్ని ఇయర్స్ గడిచిపోతే ఒక్కొక్కసారి ఆ డైలమాలో మనం ఫేడ్ అవుట్ అయిపోతాం. అట్లాంటి ఒక మూమెంట్ నాకు వచ్చింది. ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ నేను కూడా అనుభవించాను. దాని నుంచి 5 ఏళ్ళకి మళ్ళీ నేను మీ ముందుకు రాబోతున్నాను. అయితే ఈ 5 ఏళ్ళ పాటు ఏ రోజు కూడా ఇదంతా నిజం కాదు అని బతుకుతున్నా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది మన వైపు నుంచి చేసే ఒక క్రైమ్. ఇఫ్ యూ అచీవ్ సంథింగ్ అండ్ ఇఫ్ యూ కాంట్ బిలీవ్, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ వాట్ యూ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ దాన్ సూసైడ్. సో ఇట్ ఈస్ యాజ్ అ సోల్ యు ఆర్ డెడ్ అని అర్థం. సో దాని నుంచి రెజరెక్ట్ అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ ఫ్యూ a lot of strength, self-respect, self-esteem, and it took some time. It took significant time for me to bring back all my strength and stand in front of you today and bring this Rao Bahadur to you. So అటువంటి
స్టేట్లో ఉన్న, అంటే ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ వల్ల అనగదొక్కపడుతూ ఉన్న వాళ్ళందరికీ ఒకటే, మీరు మీరు ఆ క్రైమ్ని ఏదైతే మిమ్మల్ని మీరు అంచుకుంటున్నారో, మీరు ఏదైతే మీరు సాధించింది, మీ అచీవ్మెంట్, మీ అకాంప్లిష్మెంట్స్ నిజం కాదని ఒక భ్రమలో, లేదంటే ఒక ఒక యూనో యూనో దాంట్లో బతుకుతున్నారో, అణుచుకుని బతుకుతున్నారో, ఇదంతా కాదు, నిజం కాదు, నా చుట్టూ నాకు జరుగుతుంది నిజం కాదని, వాళ్ళందరికీ కూడా గెట్ యువర్ స్ట్రెంగ్త్, హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్, హ్యావ్ సెల్ఫ్ ఎస్టీమ్, and resurrect from your lives. You're already there, you're not just realizing it. That's it. Number 1. Number 2, coming to the film, ఈ సినిమా 5 ఏళ్ళు పట్టింది. ఎస్, 5 ఏళ్ళు పట్టింది. 2020లో ఈ సినిమా తయారైంది, కథ తయారైంది. తర్వాత సత్య అన్నట్టు ట్రావెల్ చేస్తూ దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ ట్రావెల్ చేసిన దేనికంటే కథ రెడీ అయింది, కానీ ముందుకెళ్దాం అంటే చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఒకసారి వేరియస్ రకాల అడ్డంకులు, నేను అంటే వాటిని స్ట్రగుల్స్ అని చెప్పదలుచుకోవట్లేదు, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అని నేను భావిస్తున్నాను. బట్ 70 నరేషన్లు ఇచ్చుంటాయి ఈ కథని, 70 నరేషన్లు ఇచ్చుంటాను, ఎన్నో ఈమెయిల్స్, ఎంతో మందిని కలిసి ఉంటాను ఈ సినిమా చేయడానికి. బట్ ఫైనల్లీ ఆఫ్టర్ 4.5 years అయితే నేను ఒక పాయింట్కి వచ్చేసాను వేర్ ఓకే, మనం యాక్సెప్ట్ చేయాలి, కొంచెం మనం దీన్ని పక్కన పెట్టి వేరే ఏదైనా చేద్దాం, కొంచెం పైసలు సంపాదిద్దాం, కొంచెం డబ్బులు సంపాదిద్దాం, కొంచెం మళ్ళీ జనాల్లోకి వెళ్దాం అని చెప్పేసి దీన్ని ఇంకా పక్కన పెట్టేద్దాం అనుకుంటున్న రోజున నాకు ఉదయం 5:45కి నేను ఎర్లీగా లెగిస్తాం మొదలుపెట్టాను. అదే దోస్ ఆర్ ఆల్ ద ప్రిపరేషన్స్ దట్ ఐ వాస్ డూయింగ్ ఆల్ దిస్ 5 years. 5:45కి నాకు అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం ఆయన నాతో మాట్లాడారు, మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత నాకు అనుకోకుండా 5:45కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ శ్రీ కీరవాణి గారి నుండి. ఆయన చాలా మాట్లాడారు ఆ రోజు, చాలా చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాను. చాలా మాట్లాడారు, వేరియస్ ఫిల్మ్స్ గురించి మాట్లాడారు. ఆయన అప్పటికి సినిమా ఒకసారి మొదలయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళింది, ఒక 2-3 నెలలు అయింది అది వెనక్కి వెళ్ళి, ఇది ఇంకా పక్కన పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. నా టీం మాత్రం నన్ను నమ్మి అలా కూర్చుని ఉన్నారు. ఆయన ఫోన్ కాల్ చేసి చాలా మాట్లాడారు. దాంట్లో లాస్ట్గా ఆయన చెప్పింది, మళ్ళీ నీ సినిమా చూడాలని ఉంది, ఓ సినిమా తీవయ్యా అని చెప్పేసి అన్నారు. మీరు నమ్మరు, యాదృశ్చికంగా ఆయన ఫోన్ పెట్టారు. ఒక 6:15 దాకా 6:30 దాకా అట్లా మాట్లాడుకున్న తర్వాత ఆయన ఫోన్ పెట్టారు. ఆ రోజు మధ్యాహ్నం 11-12 గంటలకి అనురాగ్ ఫోన్ చేశాను. అనురాగ్ ఫోన్ చేసి శరత్ని కాల్లోకి తీసుకుని ఆ కాన్ఫరెన్స్ కాల్లో ఇద్దరు, మనం ఈ సినిమా చేస్తున్నాం బ్రో, మీరు ఇంకా స్క్రిప్ట్ చదవలేదు, రేపు ఈ స్క్రిప్ట్ పంపించండి, సినిమా చేస్తున్నాం ఇప్పుడు స్క్రిప్ట్ పంపించండి, నేను చదివేసి 1 డేలో మళ్ళీ కలుస్తాం అని చెప్పేసి అన్నారు. స్క్రిప్ట్ పంపించాను, చదివి 1 డేలో వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఇంకా there are many events that I could speak about what happened after that. Thank you very much, Sharad. Thank you very much, Anurag. You guys were, after lot of efforts, you guys were, you guys have become my believers for this film, and thank you very much. ఇది ఇలా ఉండగా ఇలాంటి సినిమాని మౌంట్ చేయటం, ఓకే చేసేద్దాం అనుకోవటం చాలా చాలా ఈజీ. ఇలాంటి ఒక సినిమాని చేయటం, ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది, 4.5 ఏళ్ళ చరిత్ర ఉంది, అది జరగక ఆగి కుంటుతున్న చరిత్ర ఉంది. సో అట్లాంటి టైంలో వీళ్ళు వచ్చి దాన్ని మనం చేద్దాం అని అన్నాం. కానీ ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా ఒక చోటకి వీ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీ ఫోర్స్ టుగెదర్. సో అవెంజర్స్ అలాగా నా 5 అవెంజర్స్ నాకు అసెంబ్ల్ అయ్యారు. ఒకటి శరత్, ఒకటి అనురాగ్ అయితే, నెక్స్ట్ మహేష్ బాబు గారు, నేను నమ్రత గారు, మహేష్ బాబు గారు. నమ్రత గారు, మహేష్ బాబు గారు, శరత్ ఒకరోజు ఫోన్ చేసి నమ్రత గారికి ఒకసారి నరేషన్ ఇద్దామంటే నేను కూడా ఎక్సైట్ అయ్యాను. వి వెంట్ అండ్ దట్ డే ఐ నెరేటెడ్, యాజ్ శరత్ సెడ్ 6 hours నెరేట్ చేశాను. ఆమె 6 hours ఎంతో పేషెంట్గా మొత్తం ఇన్ డీటెయిల్ విన్న తర్వాత ఒక 2 గంటల సేపు ఆమె దాన్ని డిస్కస్ చేశారు. అంటే ఆమె ఎంత కీన్గా నెరేషన్ విన్నారంటే, ఇంక్లూడింగ్ స్మాలర్ డీటెయిల్స్, షీ యాక్చువల్లీ discussed everything after the narration, and I felt really happy that someone actually picked all the nuances
in the film and understood it, and right away after the narration she gave me a go ahead, and next day నాకు ఒక చెక్ ఇచ్చారు, which was after a long time. I was like చెక్ పట్టుకున్నప్పుడు షివర్ అవుతుంది షివరయ్యాను నేను ఆ చెక్ పట్టుకున్న చాలా రోజుల తర్వాత చెక్ వచ్చింది. సో దెన్ వీ స్టార్టెడ్ ద ఫిలిం. అయితే ఇది ఎంత కాదన్న మహేష్ బాబు గారు తర్వాత మహేష్ బాబు గారు ఆ కథ గురించి విన్నారు, తర్వాత అనురాగ్ అండ్ శరత్కి ఆయన కూడా గో హెడ్ చెప్పగానే వి స్టార్టెడ్ ద ఫస్ట్ షెడ్యూల్. సో ఇలాంటి ఫిలిమ్స్ చేసేటప్పుడు మల్టిపుల్ లెవెల్స్లో మెనీ హర్డల్స్ వస్తాయి. అలాంటి ఒక హర్డల్ మాకు కూడా వచ్చింది. ఆ టైంలో అవుట్ ఆఫ్ ద బ్లూ, అంటే ఎక్కడో ఆకాశ రామన్న వార్త వినబడినట్టు ఇక్కడ అవసరం ఉన్నట్టుంది, నేను వస్తున్నా అన్నట్టు ఒకరోజు గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఆయనకు ఒక అరగంట నెరేషన్ ఇచ్చాను, అందరికీ ఫుల్ నెరేషన్ ఇచ్చాను. ఆయనకు ఒక అరగంట నెరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన సింపుల్గా ఓ 2-3 నిమిషాల్లో ఇదండి 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 ఇదానికి ఇది ఇంతే కదండి కదా, బాగుందండి, అద్భుతంగా ఉంది, నేను పెడుతున్నా అని చెప్పేసి ఆయన ఇన్వెస్ట్ చేశారు ఫిలింలో. అండ్ అక్కడి నుంచి ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆల్సో ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద హోల్ ప్రొడక్షన్ ప్రాసెస్. అండ్ ఆయన రావడంతో ఇంకా సునాయాసంగా ఇంకా సున్నితంగా మా బండి కదలటం మొదలైంది. అండ్ వీ నెవర్ లుక్ బ్యాక్ అగైన్. సో వీళ్ళందరూ కూడా నా మహేష్ బాబు గారు, నమ్రత గారు, శరత్, అనురాగ్ అండ్ గోపాలకృష్ణారెడ్డి గారు ఆర్ మై 5 అవెంజర్స్. ఆ అవెంజర్స్ అసెంబ్ల్ అయ్యి ఈ సినిమా మొదలైంది. సో ఇది ప్రొడక్షన్ సైడ్. అయితే ఆన్ ది అదర్ సైడ్ ఈ సినిమా చాలా మందికి చెప్పాను నేను, చాలా నెరేట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్, బట్ వాళ్ళు నాకు చాలా నేర్పించారు. వాళ్ళందరూ కూడా చాలా నేర్పించారు. నా లైఫ్లో కావాల్సిన చాలా విషయాలు నేర్చుకున్నాను. వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. బట్ ఒక్క నెరేషన్కి పిలిచా ఒక మనిషిని, మై సత్యదేవ్ ఫోన్ చేసి, సత్య వీఆర్ స్టార్టింగ్, నేను ఒకసారి మళ్ళీ కథ చెప్తాను, ఎప్పుడో 3-4 ఏళ్ళ క్రితం చెప్పాను కదా, మళ్ళీ ఒక్కసారి చెప్తాను కదా అని చెప్పేసి అంటే, సత్య ఎప్పుడు ఆయనకు ఒక థింగ్ ఉంటుంది, ఆఫీస్లోకి రాగానే నా రూమ్లోకి వచ్చే ముందు కథ ఓకే ఇప్పుడు చెప్పు. సో అలాగా రూమ్లోకి రాకముందే కథ ఓకే అంటాడు. వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆ డిసిషన్ ఏదైతే ఉంటుందో రూమ్ బయట అది మారదు. అండ్ ఏ రోజు కూడా నేను ఏమనుకుంటున్నానో అది తీయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు నాకు సత్యతో. అండ్ ఇన్ అ వే క్రియేటివ్ సోల్మేట్స్ చాలామంది ఉంటారు. సత్య ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రియేటివ్ సోల్మేట్స్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే చాలా నెరేషన్స్ ఇచ్చా, వాటి డీటెయిల్స్లోకి వెళ్తే సత్య గొప్పతనం ఏంటనేది ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. బట్ లేటర్ ఆన్ వాటిని డిస్కస్ చేసుకుందాం. బట్ కమింగ్ టు సత్య, 5 గంటల సేపు ఆయన చాలాసేపు నా గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. మనం ఇద్దరం ఒకరోజు మనం ఓన్లీ స్పెషల్ ఈవెంట్ పెట్టుకుందాం మన ఇద్దరి కోసం. సో సత్య 5 గంటల పాటు ఆయన ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ డే అని అన్నారు 85 రోజులు చేయాలి ఇలాగే అని చెప్పేసి అంటే కంగారు పడ్డా అన్నారు. కానీ 85 డేస్, ఇప్పుడు 82 డేస్ చేసాము. నాకు తెలిసి ఒక 3 or 4 days వి డింట్ హ్యావ్ సత్య స్పాట్ లేదు. 3 or 4 days. రెస్ట్ 75+ days సత్య లేకుండా షూట్ లేదు. 75+ daysలో ఆల్మోస్ట్ 65 days రోజు మార్నింగ్ 5 o'clock వచ్చి 5 గంటల సేపు కూర్చుంటే ఆ లుక్ తయారవుతుంది. 5 గంటల సేపు కూర్చుని చోట నుంచి కదలకూడదు. మనం 10 నిమిషాలు కూర్చుంటే అయ్యా అటు ఇటు అంటాం, అటు 2 అడుగులు వేస్తాము. కానీ కూర్చున్న చోట నుంచి 5 గంటలు కదలకుండా 65 రోజుల పాటు మేకప్ వేయించుకున్నారు. అంత మేకప్ వేసుకున్న తర్వాత వచ్చి కసుబుస్సులు ఉంటాయి, చిరాకు పడతారు, ఒక టేక్ 10 టేకులు, ఇట్లాంటి చాలా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. కానీ నాకు తెలిసి దేర్ వర్ సీన్స్. సత్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సపోర్ట్. ఆయన మొదటి 5 టేకుల్లోనే అద్భుతంగా చేసి ఉంటాడు. నాకు ఇంకేదో కావాలి, ఆ ఇంకేదో కోసం ఒక 30 టేకులు చేసిన షాట్లు కూడా ఉంటుంది దీంట్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ అలాగ చేసిన మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్కి ఒక్క ప్రత్యేకత ఏముంటుందంటే సింగిల్ షార్ట్స్. అవన్నీ సింగిల్ టేక్లో ఉన్నవి, లాంగ్ సింగిల్ టేక్స్వి
ఇంకేదో కావాలి అని అన్నప్పుడల్లా ఎక్కడ వెనకాడకుండా 30 టేకులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. నీలాంటి యాక్టర్ యాక్చువల్లీ మా మధ్యలో ఉంటాం మా అదృష్టం సత్య. ఐఎమ్ రియలీ, నేను ఇదేమి ఆయన నా స్నేహితుడని కాదు, మేమిద్దరం ఒకరినొకళ్ళు యూనో ఎత్తి పొడుచుకుంటాం కూడా. ఆయన నా స్నేహితుడని కాదు, హీ లిటరలీ ఐఎమ్ వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ అన్ యాక్టర్ లైక్ యూ సత్య. యూనో నువ్వు యాక్టర్గా ఉన్న ఎరాలో నేను డైరెక్టర్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. యా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పర్సన్ ఈజ్ దీపా. యూ ఆర్ సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ అంటే ఈ ప్రయాణంలో we became very good friends, and you supported whenever there are many emotional lows, you were always there, you supported me. And coming to your performance, ఈ అమ్మాయిని అందరూ గుర్తుపెట్టుకోండి అని అందరూ అంటుంటారు, ఈ పేరు గుర్తుపెట్టుకోండి అని. బట్ నిజంగా ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. ఈమె ఏం చేసిందనేది నేను ఎక్కువ రివీల్ చేయలేను. మీరు చూస్తున్న విజువల్స్ వరకు రివీల్ అవుతున్నాయి, కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత there is a lot that you will see on screen, and especially in the second half or towards the end of the film, whatever she has done is phenomenal. I mean, it's I don't know whether ఇంకొక యాక్టర్స్ కనుక అయ్యుంటే అటువంటి అంత ఎమోషనల్ సీన్స్లో ఎలా చేసి ఉండేవాళ్ళో నేనైతే ఊహించలేకపోతున్నా. ఎందుకంటే నా ఊహకు కావాల్సింది ఆమె చేసేసింది, నా ఊహలో ఉన్నది దానికన్నా మించి చేసేసింది. సో ఇంకెవరు అటువంటి పర్ఫార్మెన్స్ చేయగలరు ఆ పర్టికులర్ సీన్స్లో అనేది నేను ఇంకా ప్రస్తుతానికైతే ఊహించలేకపోతున్నాను. ఎవరైనా చేసి చూపిస్తే కనుక తెలుసుకోగలను. యా, దీపా, యూఆర్ అ ఫెనామినల్ యాక్టర్స్ అండ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ మై హీరోయిన్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ దీపా రావడానికి కూడా మెనీ హర్డల్స్ ఆ హర్డల్స్ అన్నిటినీ దాటుకుని వీఆర్ స్టిల్ టుగెదర్ యాజ్ టీమ్ మెంబర్స్, అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ యూ యాజ్ మై హీరోయిన్ ఇన్ దిస్ ఫిల్మ్. యా, బాగా దృష్టిలో ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకున్నాను. ఆ విషయం ఏంటంటే, ఈ థియేటర్ నుంచి ఈ సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం ఒక ఎత్తు అయితే, ఒక వంతు అయితే ఇది 10 వంతులు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలని చెప్పేసి నేను అదొకటే దృష్టిలో పెట్టుకున్నాను. దిస్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, అండ్ దానికి కారణం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ని సూపర్వైజ్ చేస్తున్న మా రామ్జీ, థ్యాంక్ యూ సో మచ్ రామ్జీ. నువ్వేం చేస్తున్నావు అనేది నాకు, నా టీంకి మాత్రమే తెలుసు రామ్జీ. ఆ విజువల్స్ క్రియేట్ చేయడానికి, ఆ విఎఫ్ఎక్స్ క్రియేట్ చేయడానికి వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది ఇంకొన్ని విజువల్స్ బయట పెట్టిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇటువంటి ఒక స్కేల్ ఫిల్మ్కి అటువంటి విఎఫ్ఎక్స్ ఎలా సాధ్యపడిందని అని మీరందరూ నోటి మీద వేలేసుకుంటారు. దానికి వెనకాల ఉన్న మనిషి రామ్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్జీ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ ఫర్ బేరింగ్ ఆల్ మై స్పీచ్. పోను కొంచెం తగ్గిస్తాను. Thank you very much. Thank you.